నీటిని పొదుపుగా వినియోగించుకుని పర్యావరణాన్ని కాపాడుకుందామని నీరు లేనిదే జీవకోటికి మనుగడ లేదు అని హోప్ రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ అధ్యక్షులు జోజిబాబు అన్నారు. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మమతా హైస్కూల్లో విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆటో అనౌన్స్మెంట్ ద్వారా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో నీరు కన్నీళ్లలోనే చూడవలసి వస్తుంది అనేటువంటి ఒక నినాదంతో మన తాతలు గతంలో చెరువుల్లో నీటిని తాగేవారు. చెరువుల్లో నీటిని పెద్ద కావిళ్ళతో పెద్ద పెద్ద బిందులతో పట్టుకుని వెళ్ళి చెరువుల్లో నీటిని తాగేవారు. రాను రాను మనం చెరువుల్ని కలుషితం చేయడం వల్ల అవి మురికి కూపాలుగా మారిపోయాయి. ఆ తర్వాత అది కుళాయిల వరకు వచ్చేసింది. ఇప్పుడు కుళాయిల్లో కూడా మురికి నీరే వస్తుంది. డ్రైనేజీలన్నీ కలుషితం మనమే చేసేసాం కాబట్టి ఇప్పుడు తిన్నెలతో పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఇక భవిష్యత్తులో మన పిల్లలు మనం ఇంకా కలుషితం చేసుకుంటూ వెళ్తే నీరు బాటిల్లో కాదు కదా, ఈ బాటిల్ మూతలో కూడా దొరకడం కష్టమైపోతుంది. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించుకుని పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా సంస్థను స్థాపించి గత 5 సంవత్సరాలుగా అనేక పాఠశాలల్లోనూ అదేవిధంగా పబ్లిక్ వేదికల మీద ప్రోగ్రాం చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్లకార్డుల ద్వారా వాటిని మేము ప్రదర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని నీటి గురించి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ పాంప్లెట్లో ఇంగ్లీష్లోనూ అదేవిధంగా తెలుగులోనూ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అందజేయబడతాయి. ఖచ్చితంగా వీటిని చదవండి. వీటిలో చాలా అంశాలు, పెద్దలు చెప్పినటువంటి అంశాలు, నీటిని వృధా చేస్తే మనం ఎన్ని బాధలు పడాలి, అదేవిధంగా భవిష్యత్తులో ఎంత. ఒకరోజు నీరు తాగిన మన శరీరాన్ని ఊహించుకోండి. ఒకరోజు నీరు తాగిన మన శరీరం, నీరు లేకపోతే మన శరీరం ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి. అదేవిధంగా 2 రోజుల పాటు మన ఇంట్లో నీరు లేకపోతే, ఏ కుళాయి లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరి అంత విలువైనటువంటి మనం విద్యను ఏ విధంగా విలువైనదిగా మనం భావించి చదువుకుంటూ ఉన్నామో నీరు కూడా, మరి నీరు లేకపోతే పిల్లలకి వారి తల్లిదండ్రులు విద్యను అందించినా, ఆస్తిపాస్తులు అందించినా, చక్కటి వాతావరణం పర్యావరణం లేకపోతే కరోనా వంటి విపత్కర పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా విద్యార్థి దశ నుంచే పర్యావరణం పట్ల, నీరు యొక్క ప్రాముఖ్యత పట్ల మీరందరూ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి వ్యాస రచన పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సంస్థ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా చాలా చక్కగా రాశారు. ఇందులో ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు. కాబట్టి ఖచ్చితంగా కొంతమందినే వారికి బహుమతి ప్రకటించాలి. కాబట్టి మొదటి 2-3 స్థానాలు కేటాయించాలి. వారికి మాత్రం షీట్ మా సంస్థ తరపున అందజేస్తాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రశంసా పత్రాలని సంస్థ తరపున అందజేయడం జరుగుతుంది. విద్యార్థులకు అదేవిధంగా పిఠాపురం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు అనేక విధాలుగా మేము కల్పిస్తున్నాం. ప్లకార్డుల ద్వారా కానివ్వండి, ఆటో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానివ్వండి, పాంప్లెట్ల ద్వారా కానివ్వండి, కనీసం కొంతమందినైనా కదిలించి నీటి యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకు మేము కృషి చేస్తూ ఉన్నాం. సంస్థ తరఫున వివిధ రకాల్లో వివిధ రూపాల్లో నీటి యొక్క ప్రాముఖ్యతను, పర్యావరణ ప్రాముఖ్యతను మేము తెలిపేందుకు అనేక వివిధ రూపాల్లో, కళా రూపాల్లో కానివ్వండి, అదేవిధంగా అనౌన్స్మెంట్ రూపంలో కానివ్వండి మేము అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. భవిష్యత్తులో నీరు లేనటువంటి ఈ ప్రపంచాన్ని రాబోయే తరాలు చూడబోతున్నాయి, జాగ్రత్తగా వహించండి అనేటటువంటి ఒక విషయాన్ని మేము క్షుణ్ణంగా మేము ప్రజలకు చెప్పాలనుకుంటూ ఉన్నాం. నీరు లేకపోతే అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పెద్ద పెద్ద మహానగరాలను మనం చూసాం. నీటిని దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోయి, ఇప్పుడు గొంతులు తవ్వకపోవడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి లభ్యత నానాటికి తగ్గిపోతూ ఉంది. కాబట్టి నీటిని మనం ఎంత పొదుపుగా వినియోగించుకుంటే భవిష్యత్ తరాలకి మనం అంత నిధిని లేదా విధంగా ఒక గొప్ప బహుమానం మనం ఇచ్చినట్టు వారికి భావించాలి అని చెప్పి కోరుతున్నాం.